బ్రేకింగ్ న్యూస్ విద్యార్థిని వర్షిణి మృతి కేసులో విచారణ ముమ్మరంగా సాగుతుంది. లెక్చరర్ల వేధింపుల వల్లే వర్షిణి చనిపోయిందన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. వర్షిణి మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవ్వడానికి తీవ్రమైన మానసిక ఒత్తిడే కారణమంటూ ఆ కోణంలో కూడా పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. క్లాస్ కు కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు వర్షిణిని 2 గంటల పాటు బయటే నిలబెట్టారని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను నెలసరి సమస్యతో బాధపడుతున్నానని వర్షిణి చెప్పినా అందరి ముందు అవమానించారని చెబుతున్నారు. వాళ్ళ డాడీకి హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చిందంట వర్షిణి. అయితే కాలేజ్కి వచ్చే వరకు లేట్ అయింది. మా మధుర మ్యామ్ ఇంగ్లీష్ చెప్తుంది. ఆమె ఉండి అడిగింది, ఎందుకు లేట్ వచ్చినావు నువ్వు, ఏమైందంటే ఆమె చెప్పింది, వర్షిణి నాకు పీరియడ్స్ ఉన్నాయి మ్యామ్ అందుకే లేట్ అయిపోయిందంటే ఆమె రూడ్గా మాట్లాడింది. కొంచెం ఇట్లా ఏదమ్మా చూపి అని అంటే అట్లా ఎట్లా చూపిస్తారు సార్. అయితే తనకి ఏమనిపించిందో ఏమో, నిన్నైతే ఇంటికి అందరి ముంగల అడిగేసరికి ఇంటికి వెళ్ళి హెడ్ఏక్ వస్తుందని పండుకునేదంట పిల్లలకి. కానీ మధుర మ్యామ్ చాలా స్ట్రిక్ట్, కానీ తను అట్లా అనడం తప్పు. తను బి ఒక లేడీ, అలా అనొద్దు కదా సార్ ఎవరికైనా. పాపం వర్షిణి అయితే బాధ అనిపిస్తుంది. అక్కడ దాకా వెళ్ళలేరు, అక్కడ వరకు వెళ్ళలేము ఎవ్వరు. ఎందుకంటే మార్క్స్ భయం అని, టీసీ భయం అని ఏదో ఒకటి భయపెట్టేసిండ్రు. ఏదన్నా అంటే కాలేజ్ నుంచి ఇంటికి ఫోన్ చేయడము, లేదు మీ పాప రావట్లేదు, లేదు మీ పాప చదవట్లేదు, ఇట్లా భయపెడతారు సార్. లెక్చరర్ల మానసిక వేధింపుల వల్లే వర్షిణి కుంగిపోయిందని, అదే ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మేమేమో ఎందుకు లేట్ అయిందంటే మా ఫాదర్కి ఫీవర్ వచ్చింది, నాకు ఇట్లా పీరియడ్ ప్రాబ్లం ఉంది అని అంటే మధుర మ్యామ్ అంటదంట, నీకేనా వచ్చింది మాకు లేదు, మాకు కాదా, చెక్ చేయాలనా అని అన్నదంట. అలా మాట్లాడిందంట. ఇక దానికి ఆమె ఎక్కువ స్ట్రెస్ అయింది, బాగా ఏడ్చిందంట. కాలేజ్లో బాగా ఏడ్చి ఎగ్జామ్ రాసినాక ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఏమైంది బేటా అని అంటే ఇట్లా అయింది మమ్మీ అని చెప్పింది. సరే నేను రేపు వచ్చి మాట్లాడతా, రేపటికి లాస్ట్ ఎగ్జామ్ కదా, నేను సాయంత్రం వచ్చి 4 వరకు మీ కాలేజ్లో ఉంటాను నేను రేపు అని చెప్పిన అని చెప్పింది. మమ్మీ నాకు తలనొస్తుంది అని అన్నది. అంటే ఆగు ట్యాబ్లెట్ వేస్తాను అన్న. లేదు మమ్మీ నాకు అయితే లేదు, ఎక్కువ నొస్తుంది అని అన్నది. మా బాబుని ఆటో దిమ్మని పంపించిన. అప్పటి వరకు అన్కాన్షియస్ అయిపోయి బెడ్ మీద పడిపోయింది. స్కానింగ్ తీసిరు, సిటీ స్కానింగ్ తీసిన తర్వాత బ్లడ్ క్లాట్ అయింది. ఎప్పుడన్నా పడ్డదా అని అడిగారు. అంటే లేదు ఎప్పుడు పడలేదు, తను హెల్దీగా ఉంటుంది ఎప్పుడు అంటే ఏమన్నా అయిందంటే కాలేజ్లో ఇట్లా అయింది అని చెప్పాను. కాలేజ్ ఇట్లా అయిందంటే ఆమె అదే మైండ్లో పెట్టుకొని ఎక్కువ స్ట్రెస్ అయింది, దానివల్లనే ఇట్లా అయింది ఆమెకి అని అంటున్నారు. వర్షిణి మృతి పట్ల అందరూ ఏ విధంగా అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఎంత సమయం పట్టొచ్చు అనుకోవచ్చు? వర్షిణి మృతి కేసులో అయితే కొనసాగుతా ఉంది ఇంకా కూడా విచారణ. దీనికి సంబంధించి ఆ గాంధీ ఆసుపత్రిలో వర్షిణి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి తమ తల్లిదండ్రులకు కూడా మృతదేహాన్ని అప్పగించారు. కొద్దిసేపటి క్రితమే వర్షిణికి సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా తల్లిదండ్రులు పూర్తి చేశారు. అయితే ఆ వర్షిణికి సంబంధించి ఆ క్లాస్ విద్యార్థులతో మనం మాట్లాడినప్పుడు కూడా, తన ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు కూడా, ఇటు శ్రీలక్ష్మి మేడం కావచ్చు, లెక్చరర్ కావచ్చు, అలాగే ఇంకొక మధురిమ అనేటువంటి లెక్చరర్ కావచ్చు, ఇద్దరు కూడా వర్షిణిని అంటే ఆవిడ స్ట్రెస్ కి గురయ్యేలాగా మాట్లాడారు. ఏదైతే పర్సనల్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, నెలసరి ప్రాబ్లం ఉందని చెప్పినప్పటికీ కూడా అర్థం చేసుకోకుండా 2 గంటల సేపు బయట నిల్చోబెట్టారు అంటూ కూడా విద్యార్థులు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ డాక్టర్స్ కూడా వర్షిణి స్ట్రెస్ వల్లే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి చనిపోయిందంటూ డాక్టర్స్ చెప్తా ఉన్నారంటూ కూడా వర్షిణి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అయితే ఆ పోస్ట్ మార్టం రిపోర్టు రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్టులో వచ్చేటువంటి ఏదైతే ఆ డీటెయిల్స్ ఉంటాయో రిపోర్ట్ ని ఆధారంగా కూడా పోలీసులు అయితే చర్యలు తీసుకునే విధంగా కూడా చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక మనం చూస్తున్నాం, విద్యార్థి వర్షిణి మృతి పట్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు చర్యలుండే అవకాశం కనిపిస్తుంది.